హాయ్ అండి. ఈరోజు మనమైతే ములక్కాయ టమాటా కర్రీ చేసుకుందాం. ముందుగా అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అయ్యి, ములక్కాయలు, టమాటాలు. చాలా బాగుంటుందండి ములక్కాయ టమాటా. నేనైతే పొయ్యి మీద అయితే నూనె పెట్టుకున్నాను. ఇప్పుడైతే చూసారు కదా, ఉల్లిపాయలు, అలాగే పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నానండి నూనెలో. అయితే కొంచెం రెడ్ కలర్ లాగా వచ్చిందాక వేపుకున్నాము. హాయ్ అండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఇలా రెడ్ కలర్ లాగా వచ్చిందాక వేపుకోవాలండి. దీంట్లోనే మనం అయితే ఇప్పుడైతే పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఏంటంటే పసుపు సాల్ట్ వేయడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేది కొంచెం త్వరగా వేగతాయండి. చూడండి ఎలా వేగినాయో. ఇప్పుడైతే మనమైతే ములక్కాయ ముక్కలు అయితే వేసుకుందామండి. చాలా బాగుంది ఇది కర్రీ. ములక్కాయల కర్రీ అయితే దేంట్లో వేసుకున్న బాగుంటుంది. ఇది టమాటాలు వేస్తున్నాను కదండి. టమాటా ములక్కాయ కూర కాంబినేషన్ బాగుంటుంది. ఇలా ఏంటంటే మన నూనెలో కొంచెం మగ్గనివ్వాలి. అందరు తోడుతో వేసేస్తారు టమాటాలు, అవి మగ్గనివ్వాలి. కొంచెం మూత పెడతాము, మగ్గిద్ది. నూనెలో మగ్గడం వల్ల ఉప్పు పీల్చుకుని, నూనె పీల్చుకుని ములక్కాయ ముక్క అనేది టేస్ట్ బాగుండుద్ది. ఇదైతే ఇంకోసారి చూసుకుందాం. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది. చక్కగా నూనె సరిపడ మళ్ళీ పెట్టుకున్న ముక్కల్ని మనం అయితే తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకుందాము. కొంచెం మగ్గినవి. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేస్తున్నాను. అంటే ఇప్పుడు టమాటా ముక్కలు వేసాం కదా, కలుపుకున్నాము ఒకసారి శుభ్రంగా. కింద నుంచి మొత్తం మిక్స్ చేసుకున్నాం. ఈ టమాటా వేస్తాం కదండి, మనకి ఈ టమాటాలో వాటర్ సరిపోయిద్ది మనకి. ఇదిగా మళ్ళీ వాటర్ అవసరం లేదు. నేనైతే వాటర్ వేయట్లేదండి. అంటే వాటర్ వేయకుండా కూడా టమాటా ముక్క నీరుతో మనం మగ్గించవచ్చు. మూత పెట్టుకుందాం. ఈ పక్కనైతే అన్నం కూడా పెట్టానండి పొయ్యి మీద. చూడండి, ఉమ్మగి వెళ్తుంది అన్నం కూడా. వేడి వేడి రైస్, చక్కగా వేడి కర్రీ వేసుకుని తినచ్చు. ఆ టమాటాల వాటరే సరిపోతాయండి ములక్కాయ మగ్గడానికి. నేనైతే వాటర్ వేయట్లేదు. కొంతమంది అయితే వాటర్ వేస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే వాటర్ వేయట్లేదు. చూడండి, ఆ టమాటాల వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ చాలండి ములక్కాయ ముక్క మగ్గడానికి. చాలా బాగుంటుందండి కర్రీ అనేది మనకి. అట్లా స్మాష్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని. కింద గంటతో వచ్చామంటే టమాటా ముక్కలు కొంచెం ఆవిరి మీద ఉన్నాయి కదా, మెత్తగా అయిపోయి ఇంకా వాటర్ తేలుతాయి. ఇట్లా వాటర్ తేలినాక మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు ములక్కాయ ముక్కల్ని సమానంగా ఆ వాటర్లోకి వత్తాలన్నమాట. అట్లా వత్తడం వల్ల ముక్కలు మునిగి రెండు పక్కల నీరు పీల్చుకుని ఉడకతాయి అన్నమాట బాగా. మనకు నూనె నీళ్ళు ఉన్నాయి కదా, వాటితో మక్కుతాయి. చక్కగా మూత పెట్టుకుందామండి. ఇప్పుడైతే ఒకసారి సిమ్లో పెట్టుకుందాము. సిమ్లో పెట్టుకోవడం వల్ల నిదానంగా ములక్కాయ ముక్క బాగా మగ్గిద్ది. చూడండి ఒకసారి. ఒక 10 నిమిషాల తర్వాత ములక్కాయ ముక్క ఆల్మోస్ట్ 60% కుక్ అయిందండి. బాగుంది. నేనైతే ఫస్ట్లో స్టార్టింగ్ కారం వేసుకోలేదండి. చూడండి, ఇప్పుడు వేస్తున్నాను. ఫస్టే స్టార్టింగ్ కారం వేయడం వల్ల అడుగంటిద్దండి కర్రీ. అందుకని నేను కూర మగ్గినాక వేస్తున్నాను కారం. మీకు టేస్ట్కి సరిపడిన వేసుకొని, నేనైతే ఒక 3 స్పూన్స్ వేసాను. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకున్నానండి. చూడండి, అడుగు కూడా ఏమంటలేదు కర్రీ. అదే ఫస్ట్లోనే కారం వేస్తే కర్రీ అడుగంటేసిద్దండి, పద్దాక మాడిపోతూ ఉండిద్ది. ఈ నా స్టైల్లో కూడా ఒకసారి మీరు చేయండి ఇలా కర్రీని, చాలా బాగుండుద్ది.
మళ్ళీ కొంచెం కిందకి అనేసి ముక్కల్ని మళ్ళీ మనం కొంతసేపు అయితే మళ్ళీ పెట్టుకున్నాం. ఒక సిమ్లో అయితే పెట్టేసుకుని కొంతసేపు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని కొంతసేపు ఉంచుతాం. ఇప్పుడు చూద్దాం ఎంతవరకు కుక్ అయింది అనేది. చూడండి పైకంతా ఆయిల్ తేలుతూ ఉంది చక్కగా. మనకైతే చక్కగా ఉడికిందండి కర్రీ అయితే. చక్కగా బాగుంది. కూర అయితే రెడీ అయిపోయింది. ముక్క కూడా బాగా ఉడికిందండి. చక్కగా నూనె అంతా పైకి తేలేసింది. ముక్క కూడా ఉడికింది. చూడండి వాటర్ లేకుండా చక్కగా మనం టమాటా నీళ్ళు అలాగే ఆయిల్తోనే మనం కుక్ అయిపోయింది. ఇప్పుడైతే రైస్ పెట్టేసుకున్నాను. కర్రీ అయితే ఎట్లా ఉందనేది ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను మీకు. రైస్ కాలిపోతుంది, అన్నం కర్రీ కాలుతుంది, రైస్ కాలుతుంది. చాలా వేడిగా ఉన్నాయి. ఇదైతే మా పాపకండి. తన వరకు స్మెల్ చూస్తుంది. కర్రీ భలే వాసన వస్తుంది. నాకు కూడా అన్నం పెట్టండి. అంత టేస్టీగా ఉంటుందండి టమాటా ములక్కాయ. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. కర్రీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంక నలుగురికి వెళ్ళిద్ది వీడియో. వేడికి కాలుతుందండి రైస్ అయితే. అసలు స్మెల్ అయితే గుమ్మగుమ్మలండి. చాలా బాగుంది కర్రీ అయితే. ములక్కాయ ముక్క అయితే చాలా వేడిగా ఉందండి. మన కర్రీ వండేటప్పుడు చేతిపైన ఆయిల్ పడిందండి, కాలింది చేయి మీద అయితే. ఇప్పుడు వంట చేసిన ఏదో ఒకటి చేతులు కాలుతూ ఉంటాయండి. ఆయిల్ చిందపడింది చేతి మీద, అది కాలింది కొంచెం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.